మనకి ప్రాచీన కాలం నుంచి కూడా దీన్ని కల్పవృక్షం అంటాము. అలాగే సముద్ర తీర ప్రాంతంలో వచ్చే ఆ గాలులను కూడా వేగాన్ని తగ్గించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా కాపాడుచు ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరి మీద పడకుండా, ఇళ్ళ మీద పడకుండా ఆ పిడుగును కూడా ఈ తాడి చెట్టు అబ్జర్వ్ చేసుకుని భూమిలోకి పంపించేస్తుంది అనమాట. ఇప్పటికి కూడా అనేక గ్రామీణ ప్రాంతాల్లో తాడి చెట్టు ఆధారంగా బతికే ఎంతో మంది దీని నుంచి ఉపాధి పొందుతూ ఆదాయం పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మనము ఆ తాడి చెట్లు ఎందుకు పెంచాలి, ఎందుకు కాపాడుకోవాలి, ఎందుకు తోటలు వేసుకోవాలి, దాని గురించి నేను కొన్ని విషయాలు మీకు సమగ్రంగా చెప్తాను. తాటి చెట్టు అనేది మనం ఎటువంటి మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అవసరం లేదు, సహజసిద్ధంగా లభ్యమవుతుంది. అలాగే ఒకసారి వేస్తే 100 ఏళ్ళు జీవితకాలం ఉంటుంది. అంటే మనం వచ్చే జనరేషన్ కూడా మనం వాళ్ళకి ఉచితంగా ఇచ్చిన వాళ్ళు అవుతాము. అంతేకాకుండా ఇది పర్యావరణానికి చాలా అనుకూలము. అలాగే తాటి చెట్టు నుంచి మనం అదేంటో అనుకుంటాం, కానీ ప్రతి చెట్టు నుంచి మీరు దాదాపు ఒక మెచ్యూర్డ్ తాటి చెట్టు నుంచి సంవత్సరానికి ఒక చెట్టు నుంచి 10,000 తీసుకునే మార్గం నేను చెప్తాను ఇప్పుడు మీకు. అంటే చూడండి, మనం ఎటువంటి పోషణ లేకుండా ఖాళీగా ఉన్న ల్యాండ్స్లో కానీ, మన ఉన్న ల్యాండ్స్లో గట్లెమ్మడు కానీ, ఇంకా మీకు మంచి ఫ్యాషన్గా ఉన్నట్టయితే నా సలహా అయితే తాటి చెట్టు తోటగా వేసుకొని దూరం పెట్టుకొని తోట వేసుకొని మధ్యలో మీకు కావాల్సిన పంటలన్నీ వేసుకోవచ్చు. ఇవి జీవితాంతం నెక్స్ట్ 2-3 జనరేషన్లకు కూడా ఎటువంటి పెట్టుబడి లేకుండా వాళ్ళకి ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారంతో పాటు కంటిన్యూస్గా ఆదాయం కూడా ఇచ్చును. ఇప్పుడు మీరు చూసినట్లయితే తాటి ముంజలు అర్బన్ ఏరియాలో డజను 150-200 రూపాయలు అమ్ముతుంది. తాటి తేగలు 5 తేగల కట్ట 20 రూపాయలు అమ్ముతుంది. అలాగే తాటి బెల్లం, మంచి బెల్లం కేజీ 1000 రూపాయలు ఉంది. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, అంటే తాటి చెట్టు నుంచి మనము ఏ విధంగా ఆదాయం తీసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎటువంటి పెట్టుబడి లేకుండానే ఉన్న చెట్టును వాడుకుంటూనే ఇన్ని ఆదాయాలు ఉన్నాయి. అదే ఒక తోటగా మనం వేసుకున్నట్లయితే ఒక చెట్టు నుంచి ముఖ్యంగా అనేక రకాలైన ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహార పదార్థాలను తయారు చేయొచ్చు. దాని మీదే మా పరిశోధన. వాటిల్లో కొన్ని మీకు సవివరంగా వివరిస్తాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే తాటి కళ్ళు అంటాం. ఇది మనకి మగ చెట్లు, ఆడ చెట్టు రెండిట్లో కూడా తీయవచ్చు. అంటే వచ్చిన గెలని మనము ట్యాపింగ్ చేయగలిగితే లిక్విడ్ వస్తుంది. దాన్ని మనం ఎటువంటి కేర్ తీసుకోకపోతే మన గాలిలో ఉన్న ఈస్ట్ బ్యాక్టీరియా వల్ల అది వెంటనే పులిసిపోతుంది. దాన్నే కళ్ళు అంటాం. అలా కాకుండా కళ్ళుగా మారకుండా ఆపే టెక్నాలజీని ఒకటి మనం డెవలప్ చేయడం జరిగింది. దాన్నే మనం నీరా అంటాం. అంటే ఫ్రెష్ డ్రింక్, తాజా పానీయం. మనకు భూమి మీద దొరికే అన్ని రకాల శీతల పానీయాల కంటే చాలా శ్రేష్టమైన ఒక పానీయము. ఇందులో మీకు ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు రోజువారీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. అలాగే దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన డయాబెటిక్ ఫ్రెండ్లీ. అంటే ఒకరోజు ఒక మనిషి 200 ml కానీ మనం తీసుకోగలిగితే అది మనకు ఒక ఎనర్జీ డ్రింక్, ఒక బూస్టర్గా పనిచేస్తుంది. ప్లస్ ఆరోగ్యానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, మొత్తం మన ఇంటెస్టైన్ని క్లీన్ చేస్తుంది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి ప్రాచీన గ్రంథాల్లో ఉన్నాయి. రీసెంట్గా చాలా పరిశోధన పత్రాలు కూడా మనకి మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనని కళ్ళుని కళ్ళుగా మారకుండా తీయగలిగితే అది ఒక భూమి మీద దొరికే అన్ని పానీయాల కంటే ఒక శ్రేష్టమైన పానీయం. అదొక పాయింట్. మనకి పురాతన కాలంలో తాటి బెల్లం అమ్మేవాళ్ళు. అది కూడా ఏంటంటే కళ్ళుగా మారితే బెల్లం రాదు. అప్పుడు కళ్ళుగా మారకుండా ఉండడం కోసం వాళ్ళు కుండలో సున్నం రాసేవాళ్ళు. అంటే ఆ సున్నం తగలడం వల్ల అది కళ్ళుగా మారకుండా ఆగిపోయి కొంతసేపు అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు కళ్ళుగా మారకుండా నిల్వ ఉంటుంది. అంటే ఇది ఆల్కలైన్ pH ఉండడం వల్ల ఈ సున్నము కళ్ళుగా మారకుండా ఆపుతుంది. అది కళ్ళుగా మారే లోపల దాన్ని తెచ్చి పొయ్యి మీద పెట్టి వేడి చేసి బెల్లం చేసేవాళ్ళు. ఇది పురాతన కాలంలో ఉన్న తాటి బెల్లం పద్ధతి. కానీ వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి సున్నం ఎంత వేయాలా, ఎక్కువ వేస్తే ఏంటి, తక్కువ వేస్తే ఏంటి, అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న వాళ్ళు ఏదో సున్నం వేసేస్తారు, సున్నం ఎక్కువ అవుతుంది, చేదు వస్తుంది, మోషన్స్ అవుతాయి. సున్నం తక్కువ అవుతుంది, పులిసిపోతుంది, బెల్లం రాదు. అంటే అది దాంట్లో అనుభవం చాలా కీలకం. దానిని కూడా మనం శాస్త్రీయంగా స్టడీ చేసి సున్నం ఎంత వేయాలనేది, సున్నం క్వాలిటీ ఏంటి, ఎక్కువైతే ఏం చేయాలి, తక్కువైతే ఏం చేయాలి అనేది కూడా మనం శాస్త్రీయంగా పరిశోధన చేసి పబ్లిష్ చేయడం జరిగింది. మనం కేవీఐసి తరఫున అనేక గ్రామాలలో పర్యటించి ఎక్కడైతే మనకి పాత పద్ధతుల్లో బెల్లం చేస్తారో వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళకి క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మంచి బెల్లం తయారు చేసుకోవడానికి వాళ్ళకి మనం శిక్షణ ఇచ్చాము. అదొక పార్ట్. ఇంక రెండో మెథడు, ఆ సున్నం కూడా లేకుండా కళ్ళుగా మారకుండా ఆపే పద్ధతిని మనం ఒకటి డెవలప్ చేసాము. అది పేటెంట్ కూడా ఫైల్ చేసాం అనమాట. అంటే కూల్ బాక్స్ టెక్నాలజీ.
అంటే మనం ఆ పడే డ్రాప్ని గాలి తగలకుండా నేరుగా ఇలా మన దగ్గరలో చుట్టుపక్కల ఉన్న ఈ ఇన్సులేటెడ్ క్యాన్ ఉపయోగించి మనం నేరుగా కలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఫుడ్ గ్రేడ్ ఒక ఎల్డిపి కవర్ని మనం కొనుక్కొని ఈ కవర్లో మనం గీసిన గీత ఈ కవర్లో పెట్టయితే ఈ కవర్లోకి నేరా వచ్చేస్తుంది. ఈ కింద వచ్చేసి మనం కూలింగ్ కోసం ఇది ఇటెక్టిక్ ప్యాడ్ పెట్టుకోవచ్చు, లేకపోతే జెల్ ప్యాక్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఐస్ పెట్టుకోవచ్చు అనమాట కూలింగ్ కోసం. అంటే చెట్టు మీద నుంచి మనం గెల నుంచి కారే ద్రవాన్ని నేరుగా మనం కూలింగ్ ఛాంబర్లోకి పంపించడం ద్వారా దాన్ని కళ్ళుగా మారకుండా ఒరిజినల్గా అలాగే ఉంచవచ్చు. ఆ కూలింగ్ కోసం ఏమి వాడాలి, ఐస్ అయితే ఎంత వేయాలి, జెల్ ప్యాక్ అయితే ఏ గ్రేడ్ వాడాలి, ఇటెక్టిక్ ప్యాడ్ అయితే ఎలా వాడాలి, ఇవన్నీ కూడా మనం స్టాండర్డ్ చేసాము. ఎస్ఓపి తయారు రెడీగా ఉంది. ఎవరికైనా శిక్షణ కావాలంటే నేరా కలెక్షన్ మీద మనం ఇప్పుడు శిక్షణ ఇస్తున్నాము. అంటే కళ్ళుగా మారకుండా తాజా పానీయాన్ని తీసే ఒక విధానాన్ని మనం డెవలప్ చేయడం జరిగింది. దానిని ఏంటంటే ఒక 3 నుంచి 6 గంటల వరకు ఆ కూలింగ్ ఉంటుంది. ఆ లోపల మనము మన శుద్ధి చేసే స్థానానికి అంటే ప్రాసెసింగ్ యూనిట్ తెచ్చుకొని దాన్ని మనము ఏం కావాలా నేరాగా ఉంచాలంటే ఏం చేయాలి, నేరా నుంచి అనేక ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము నేరా అనేది తాజా డ్రింకు, దాన్ని నేరుగా మనము సేకరించిన కూల్ బాక్స్ నుంచి మనము 4 డిగ్రీల్లో మెయింటైన్ చేయడం ద్వారా 48 గంటలు నిల్వ ఉంచుకోవచ్చు. అలా కాదు, నాకు ఎక్కువ నిల్వ ఉండాలి అంటే దాన్ని మనము మన ఫుడ్ ప్రాసెసింగ్ విధానంలో ప్రాసెసింగ్ చేయడం ద్వారా అంటే ప్యాస్చరైజేషన్ చేసి పెట్ బాటిల్స్లో ప్యాక్ చేసి స్టెరైల్ చేయడం ద్వారా 45 రోజులు మనం నార్మల్ ఫ్రీజర్ టెంపరేచర్ అంటే 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 45 డేస్ ఉంచుకోవచ్చు. అలా కాదు, నాకు రూమ్ టెంపరేచర్లో ఉండాలి అంటే ఫుడ్ గ్రేడ్ FSSAI అప్రూవ్డ్ ఫుడ్ గ్రేడ్ ప్రిజర్వేటివ్ యాడ్ చేసి టెట్రా ప్యాక్ వెళ్ళడం ద్వారా రూమ్ టెంపరేచర్ ఉంచుకోవచ్చు. సో ఈ విధంగా నేరాన్ని తాజా పానీయంగా అమ్ముకోవచ్చు. అలాగే రకరకాల పద్ధతుల్లో ప్రాసెస్ చేసి వాటిని మనం పాల కేంద్రం టైపులో పాలు ఎలాగైతే మనం మార్కెట్లో అమ్ముతున్నామో ఆ విధంగా ఈ నేరాన్ని తాజా పానీయాన్ని 100% సహజమైన డ్రింక్ అమ్ముకోవచ్చు. లేకపోతే ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే రకరకాల FSSAI అప్రూవ్డ్ పద్ధతుల ద్వారా తయారు చేసి అమ్ముకోవచ్చును. అది ఒక డ్రింకు. అలా కాదు, ఈ నేరాన్ని చేయడం చాలా కష్టంగా ఉంది, అమ్ముకోవడం కష్టంగా ఉంది, పాడవుతుంది. అలాంటప్పుడు చిన్న తరహా రైతులు సొంతంగా వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న యూనిట్ని పెట్టుకోవచ్చు. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా 0 నుంచి కోట్ల వరకు కూడా వ్యాపారం చేసుకోవచ్చు. అంటే సపోజ్ మన ఇంట్లో ఒక 10 చెట్లు ఉన్నాయి, ఒక చెట్టుకి 5 లీటర్లు వస్తుంది అంటే 50 లీటర్లు మనం నేరా తీసుకొని ఒక 50 లీటర్ల ప్యాన్ SS304 ఫుడ్ గ్రేడ్ ప్యాన్ తీసుకొని దాంట్లో వేడి చేయడం ద్వారా మనకి మొదటి ప్రోడక్ట్ సిరప్ వస్తుంది. అంటే మనం 50 లీటర్లని 8 లీటర్లు వచ్చే వరకు 8 నుంచి 10 లీటర్లు వచ్చే వరకు వేడి చేస్తే దాన్ని పానకం అంటాం, అంటే సిరప్ అంటాం. ఆ సిరప్ని నేరుగా మనం గ్లాస్ బాటిల్లో నిల్వ ఉంచుకోవచ్చు. అది మనకి ఎంతకాలం కూడా నిల్వ ఉంటుంది, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయవలసిన అవసరం లేదు. ఇంకా కొంతమంది సిరప్ కంటే కూడా బెల్లం అడుగుతారు. ఆ సిరప్ని ఈ విధంగా మనం తాటి సిరప్పు, ఈ సిరప్ని మనము దాదాపు అంటే 100 లీటర్ల నుంచి 18 నుంచి 20 లీటర్ల వచ్చే వరకు వేడి చేస్తే సిరప్ వస్తుంది. ఈ సిరప్లో మనకి 70 బ్రిక్స్ ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న సహజ సిద్ధమైన ఆ షుగర్ కంటెంటే ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది కాబట్టి ఏది పాడవదు. ఇది రూమ్ టెంపరేచర్లో మనం సంవత్సరం వరకు కూడా ఉంచుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేస్తే కొంచెం కలర్ డార్క్ అవుతూ ఉంటుంది స్లోగా. అందువల్ల మనం ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం సలహా ఇస్తుంటాం అన్నమాట. తెలుగు వన్